హలో ఫ్రెండ్స్, నమస్కారం ఫ్రెండ్స్. సింగపూర్లో చాలా అందమైన హిందూ దేవాలయాలు ఉన్నాయి ఫ్రెండ్స్. కానీ వాటిలో ఒక ముఖ్యమైన దేవాలయం శ్రీ శివన్ టెంపుల్. ఈ ఆలయం ప్రత్యేకత ఏమిటి, ఇది ఎప్పుడు నిర్మించబడింది, ఇక్కడికి ఎలా చేరుకోవాలి, ఈరోజు మనం ఈ ఆలయం గురించి పూర్తి టూర్ తెలుసుకుందాం ఫ్రెండ్స్. కాబట్టి ఈ వీడియోని చివరి వరకు చూడండి. కానీ ఇక్కడ ఎటువంటి డ్రెస్సులు వేసుకుని వెళ్ళాలో మన ఇండియాలో అలాగే సేమ్ ఆచారమైన బట్టలు వేసుకోవాలని చెప్పేసి ఇక్కడ మనకు చెప్పడం జరిగింది. ఈ ఆలయం మొదట 1950లో నిర్మించబడింది ఫ్రెండ్స్. మొదటి స్థలం పోటంగ్ ప్యారిస్ ప్రాంతంలో జరిగింది. తర్వాత నగర అభివృద్ధి వల్ల ఈ ఆలయాన్ని మార్చాల్సి వచ్చింది. ఆలయం మొత్తం 3 సార్లు మార్చారు ఫ్రెండ్స్. పోటంగ్ ప్యారిస్లో ప్రారంభమై ఆర్చ్ రోడ్లో కూడా ఇది కొన్నాళ్ళు ఉండడం జరిగింది. చివరిగా గలాంగ్ ఈస్ట్ అంటే మా రూమ్ దగ్గరలో స్థాపించడం జరిగింది.
ఇది ప్రస్తుతం 1983లో ఈ స్థలానికి మార్చారు ఫ్రెండ్స్. 1993లో కొత్త ఆలయం నిర్మించడం జరిగిన టైంలో కుంభాభిషేకం కూడా చాలా గొప్పగా చేయడం జరిగింది. ఈ ఆలయం సింగపూర్లో వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ శివ టెంపుల్స్ ఫ్రెండ్స్. చాలా పవిత్రమైనది. దీని నిర్మాణ శైలి వచ్చి అచ్చం మన సౌత్ ఇండియన్ ద్రావిడ్ స్టైల్లో ఉంటుంది ఫ్రెండ్స్. గుడి చాలా ప్రత్యేకమైనది, ఎందుకంటే ఒకటంగల్ మొత్తం 8 కోణాల్లో గర్భగుడి ఉంటుంది. ఇది చాలా అరుదైన డిజైన్ ఫ్రెండ్స్. అందమైన గోపురం, చాలా పవిత్రతంగా ఉంటుంది. లోపల చాలా డిజైన్స్లో దేవుళ్ళ విగ్రహాలు పైన అయితే చెక్కడం జరిగింది ఫ్రెండ్స్. మెయిన్గా ప్రధాన దేవతలు ఈ ఆలయంలో మనకి దర్శించేది అంటే అఫ్కోర్స్ శివలింగం కాబట్టి శివలింగం ఉంది. తర్వాత మన గణపతి ఉన్నాడు, తర్వాత మురుగన్ కూడా ఉన్నాడు ఫ్రెండ్స్. ఇక్కడ పార్వతీదేవి కూడా విగ్రహం స్థాపించి పెట్టింది ఫ్రెండ్స్. తర్వాత నవగ్రహాలు కూడా ఉంది. ఏ శివాలయంలోనే నవగ్రహాలు కామన్ కదా. ఫ్రెండ్స్, ఈ ఆలయానికి 150 సంవత్సరాల పైబడిన చరిత్ర ఉంది. ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం చాలా పెద్ద పండుగలు జరుగుతాయి ఫ్రెండ్స్. ముఖ్యంగా మహాశివరాత్రి రోజు ప్రత్యేకమైన పూజలు చేస్తారు ఫ్రెండ్స్. దేవీ నవరాత్రులు కూడా చాలా ఘనంగా జరుగుతాయి. శివాలయంలోకి నేను ఎంటర్ అవ్వగానే శివుడి ముందర నిలబడి కళ్ళను మూసుకుంటే మనసులో ఉన్న టెన్షన్, భయం అన్నీ తగ్గిపోయాయి ఫ్రెండ్స్. శివాలయంలో మనకు కనిపించే ఒకే ఒక భావన శాంతి, భక్తి మరియు ఒక ఆధ్యాత్మిక ఆనందం. ఫ్రెండ్స్, సింగపూర్లో ఇండియన్ కమ్యూనిటీకి ఇది ఒక ముఖ్యమైన స్పిరిచువల్ సెంటర్ ఫ్రెండ్స్. రోజు పూజలు, అభిషేకం చాలా గొప్పగా జరుగుతాయి ఫ్రెండ్స్. ఇక్కడ చాలామంది డివోటీస్, ఇక్కడ భక్తులు ఇక్కడ వస్తుంటారు. సోమవారం అయితే మనం చెప్పక్కర్లేదు, చాలా రద్దీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడికి వచ్చిన ప్రతి భక్తులు కోరుకునేది వాళ్ళ హెల్త్ కోసం, వాళ్ళ పీస్ ఆఫ్ మైండ్ కోసం, వాళ్ళ సక్సెస్ కోసం ఎక్కువ ప్రార్థన చేస్తారు ఫ్రెండ్స్. డైలీ ఓపెన్ ఉంటుంది ఈ టెంపుల్. ఫ్రీ ఎంట్రీ ఫ్రెండ్స్, ఏం ఫీజు ఏమీ లేదు. ట్రెడిషనల్ డ్రెస్ మాత్రం కంపల్సరీగా వేసుకుని రావాలి ఫ్రెండ్స్. ఫోటోగ్రఫీ కొన్ని ఏరియాస్లో ఉంటుంది, కొన్ని ఏరియాస్లో ఉండదు. ఈ పండుగల సమయంలో ఆలయం మొత్తం దీపాలతో మరియు పూలతో అలంకరిస్తారు ఫ్రెండ్స్. ఈ ఆలయాన్ని మనం చేరుకోవాలంటే దగ్గరలో ఉన్న ఎంఆర్టీ లొకేషన్ వచ్చి పాయలేబర్ ఫ్రెండ్స్. ఇక్కడ రోజు పూజలు జరుగుతాయి. ఉదయం నుంచి రాత్రి వరకు భక్తులు దర్శనం చేసుకోవచ్చు. ఇలా సింగపూర్లో ఉన్న శివాలయాల్లో ఇది ఒక పవిత్రమైన, చారిత్రాత్మకమైన, పురాతనమైన శివాలయం ఫ్రెండ్స్. మీరు సింగపూర్కి వచ్చినప్పుడు తప్పకుండా ఈ ఆలయాన్ని దర్శించండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా సింగపూర్లో ఉన్న మరిన్ని ప్లేసెస్ గురించి, విషయాల గురించి తెలుసుకోవడానికి మా ఛానల్ని ఫాలోఅప్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.